చెన్నూరు మండలం గుర్రంపాడు గ్రామంలో శ్రీ 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 హనుమాన్ జయంతి పండుగను పురస్కరించుకొని హనుమాన్ జయంతి సందర్భంగా జాతీయ స్థాయి బండలాగుడు పోటీలలో భాగంగా 4 పనుల విభాగం నిర్వహించారు. ఆ యొక్క 4 పనుల విభాగానికి మొత్తం 8 జతలు పాల్గొన్నాయి. డ్రాలో మొట్టమొదటి జతగా పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ మద్దిలేటి స్వామి ఆశీస్సులతో కె గోవింద్ గారు, కె ఉపిచెర్ల గ్రామం, ఉద్ది మండలం, అనంతపురం జిల్లా వాళ్ళ డ్రాలో పాల్గొన్నారు. ఓకేనా. నెంబర్ 4 డ్రాలో 2వ జతగా పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకట సాయి గణేష్ స్వామి ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ వార్సాల వెంకట సాయి గోవింద్ రెడ్డి గారు, అయోధ్యనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. శాఖలు 5 లవాకుశ గీతల 5వ జతమా. అలాగే డ్రాలో 3వ జతగా పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ 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 అబ్దుల్లా బాబా స్వామి ఆశీస్సులతో పర్లపాటి సాదత్ హుసేన్ గారు, చింతకుంట గ్రామం, దువ్వూరు మండలం, కడప జిల్లా డ్రాలో పాల్గొన్నారు. నెంబర్ 2వ జతమా. 2 వచ్చింది నెంబర్. డ్రాలో 4వ జతగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నల్లమోతుల తారక్ రామ్ గారు, పన్నుతల గ్రామం, పెద్దార్పేట మండలం, మార్కాపురం జిల్లా వాడు, చిక్కరు దొరకడు గిత్తలు. నెంబర్ 7వ జతమా. డ్రాలో 5వ జతగా పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు, గోకులంపల్లె, చెన్నూరు మండలం, కడప జిల్లా. సింహ జూనియర్ వీరసింహ గీతలు మొట్టమొదటిసారిగా దిగుతున్నాయి పోటీలో. 1వ జతగా రావాలి పోటీకి. 1వ జతగా పోటీకి రావాలి. అలాగే డ్రాలో 6వ జతగా పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు, గోకులంపల్లె గ్రామం, చెన్నూరు మండలం, కడప జిల్లా. చంద్రుడు సూర్యుడు గిత్తలు. నెంబర్ 3వ జతగా రావాలి. శ్రీ అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో తప్పెట చిట్టి గారు, నరజపల్లి గ్రామం, చెన్నూరు మండలం, కడప జిల్లా. నెంబర్ 6వ జత అన్న. డ్రాలో 8వ జతగా పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జంపన అంకిరెడ్డి గారు, తవార్పల్లి గ్రామం, కాజీపేట మండలం, కడప జిల్లా అండ్ కంబైన్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీవీఎస్ ఫుడ్స్ తప్పెట ప్రసాద్ గారు, కొమ్మలూరు గ్రామం, కాజీపేట మండలం, కడప జిల్లా వారు. ఎనిమిదవ జత అన్న. ఓకే. డ్రాలో మొట్టమొదటి జత వారు ఈ జతను 9 గంటల 30 నిమిషాలు కోర్టులో ప్రవేశపెట్టాలండి. తదుపరి జత వారు కోర్టు బయట కాడి కట్టుకొని కమిటీ వారికి సహకరించాలి. కంటిన్యూ పోటీ, భోజన విరామం ఏం లేదు, కంటిన్యూ పోటీ అండి. ప్రతి జత యజమాని కూడా కమిటీ వారికి సహకరించాలి.